హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అన్నమాట. పాల మీగడతోని మనకు పాలు వస్తాయి కదా, పాల మీద మీగడతోని నార్మల్గా నెయ్యి అందరూ పెరుగు మీద మీగడ లేకపోతే పెరుగుని చిలకడం వల్ల, మజ్జిగ చేసి చిలకడం వల్ల దాంట్లో వచ్చిన వెన్నతోని నెయ్యి తయారు చేస్తారు. కాకపోతే మనం నార్మల్గా ప్రతిరోజు పెరుగు తోడేసుకోవాలంటే మనం నార్మల్గా ఇట్లా సిటీలో ఉండే వాళ్ళకి సెట్ అవ్వదు కదా. పాలు అయితే తప్పకుండా టీ కోసం కానీ కాఫీ కోసం కానీ పాలు అయితే మరగబెడుతుంటాము. ఇలా మరగబెట్టిన ఈ పాలల్లో మనకి మీగడ వస్తుంది కదా, ఆ మీగడతోని నెయ్యి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చలో. చూస్తున్నారు కదా, ఇలా పాలు అనేవి మరగబెట్టుకొని చల్లార్చాలండి. పాలు బాగా మరిగిన తర్వాత చల్లార్చాలి. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే పాల మీద మూత పెట్టేస్తారు. మూత పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆ మీగడ అనేది మొత్తం బ్రేక్ అయిపోతుంది, విరిగిపోయినట్లు అయిపోతుంది. అలా కాకుండా పాలని వేడి పెట్టి చల్లార్చిన తర్వాత మూత పెట్టకుండా ఉంచినా మీగడ తయారవుతుంది. లేకపోతే పాలు బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనకి మీగడ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇది ఓన్లీ బర్రె పాలతో మాత్రమే మీగడ ఫామ్ అవుతుంది. ప్యాకెట్ పాలల్లో ఏంటి అంటే వాళ్ళు ప్యాస్చరైజ్ చేసి అవన్నీ చేయటం వల్ల అండ్ ఫ్యాట్ తీసేయడం వల్ల మనకి మీగడ అనేది రాదు. చూస్తున్నారు కదా, ఇలా మీగడ కడుతుంది. ఇలా మీగడ కట్టిన మీగడని ఇలా తీసుకొని కలెక్ట్ చేస్తున్నానండి నేను డైలీ. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ నుంచి 2 మంత్స్లో కలెక్ట్ చేసిన మీగడ. ఇలా కలెక్ట్ చేసి దీన్ని ఏం చేస్తానంటే మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ నెయ్యి రిలేటెడ్ వీడియోస్ చూపించినాక కూడా డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల ఈ మీగడ అనేది బ్యాక్టీరియా రావడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీరు ఏ రోజైతే నెయ్యి చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఒక 2 hours ముందు అలాగా ఈ మీగడ అనేది తీసి బయట పెట్టుకోవాలి. చూడండి ఎలాగ రాయిలాగా తయారైందో, టచ్ చేస్తే కిందికి స్లిప్ అయిపోతుంది. నేను ఇలా 2 బాక్సుల నిండా కలెక్ట్ చేశానండి నెయ్యి అనేది. మీగడ అనేది మొత్తం 2 బాక్సుల నిండా ఇలా కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ మీగడ మొత్తం మనం ఇప్పుడు నెయ్యి చేసుకోబోతున్నాం. ఇలాగనే ఒక 2 hours ముందు బయట తీసి పెడితే మళ్ళీ మనకి ఇది మీగడలాగా తయారైపోతుంది. ఇలాగ సాఫ్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనము ఇంకా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంది అనేది చూసేద్దాము. ఇది కూడా ఫస్ట్ ఇది చేసేలోపు అది కూడా కూల్ డౌన్ అయిపోతుందని ఫస్ట్ ఇది తీసి పెట్టాను. అయితే ఇక్కడ చూడండి, ఇలా ఒకటి ఏమంటారు మిక్సర్లో ఉంటుంది కదా, మిక్సర్ జార్లో మనం ఇలా మీగడ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ మీగడ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ వాటర్ అనేవి తప్పకుండా ఉండాలి. కూల్ వాటర్, చాలా ఫ్రీజ్ అయిన అంటే చాలా కూల్ అయిన వాటర్ ఉంటే, ఎంత కూల్ అయిన వాటర్ ఉంటే మనకి మీగడ అంత బాగా దగ్గరికి జమ అయి చేరుతుంది అన్నమాట. కూల్ తక్కువ ఉన్నాయనుకోండి మీగడ అనేది మనకి ఈ వెన్న అనేది ఉండదు అన్నమాట. మీగడ కాదు, వెన్న అనేది మనకి జమ అవ్వదు. ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది కదా, అది మనకి ఈ వాటర్ అనేది ఎంత కూల్ ఉంటే మనకి ఈ ఏమంటారు వెన్న అనేది అంత బాగా మనకి పట్టేస్తుంది అన్నమాట. ఇలా ముద్దలాగా వస్తుంది, వెన్న ముద్దలాగా. ఇలా మిక్సీ ఆన్ చేసేసి ఇలా పెట్టేసేయాలండి. పెట్టేసి ఒక 1 minute 2 minutes అలానే కంటిన్యూగా మిక్సీ చేస్తే మనకి ఈ వెన్న అనేది సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో మిల్క్ సపరేట్ అవుతుంది, అలాగే మనకి వెన్న అనేది సపరేట్ అవుతుంది. మీరు ఇలా వాటర్ యాడ్ చేస్తూ కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక 2 times 3 times ఇలా వాటర్ యాడ్ చేస్తుంటే మనకి మీగడ అనేది ఇలా సపరేట్ అవుతుంది. చూడండి ఇలా చేతులకి ఎలా సపరేట్ అవుతుందో. ఇలాగా మనము ఈ వాటర్లో నుంచి మనం చేతిలో ఇలా వడకట్టుకుంటూ ఉంటే మనకి వెన్న ముద్ద అనేది వస్తుంది అన్నమాట. ఈ వెన్న ముద్దను తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే కంటిన్యూగా మన దగ్గర ఎంత వెన్న ముద్ద ఉందో, ఎంత మీగడ ఉందో ఆ మీగడ మొత్తం ఇలాగే వెన్న అనేది తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని పక్కన ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలాగ ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటున్నాను. మొత్తం కంప్లీట్గా మొత్తం వెన్న అంతా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను క్వాంటిటీ ఏ రేంజ్లో వచ్చింది అనేది. ఫైనల్గా
మొత్తం కంప్లీట్ చేసేసాము. 2 బాక్సుల మొత్తం వెన్న తీసేసాము మీగడ నుంచి. ఇలాగా మనకి వెన్న అనేది వచ్చేసిందన్నమాట. ఇలా 2 బాక్సులలో వచ్చింది మాకు వెన్న అనేది. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి ప్రాసెస్కి స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఒక పెద్ద కడాయి తీసుకుంటున్నాను చూడండి. ఇలా తీసుకొని మనం ఏదైతే వెన్న తయారు చేసుకున్నామో దాన్ని ఇలా కడాయిలో వేసేయాలండి. సో ఇందులో మళ్ళీ మనకి ఎలా అయినా వాటర్ వడకట్టినా కానీ కొద్దిగా వాటర్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ అనేది మనం ఈ మరిగిచ్చే ప్రాసెస్లో ఆటోమేటిక్గా వేపర్ అనేది ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. కంప్లీట్గా మరగడం వల్ల మనకి లాస్ట్కి నెయ్యి అనేది మిగులుతుంది. ఇలా ఏదైనా పెద్ద సైజు కడాయి తీసుకొని ఇందులో మనం ఈ వెన్నె మొత్తం వేసుకోవాలి. ఇలా నురుగు అనేది స్టార్ట్ అవుతుంది. నురుగు స్టార్ట్ అయ్యి ఇది మెల్లిగా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి. ఏదో హడావిడిగా గ్యాస్ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి చేసేద్దాం అలా అస్సలు చేయకూడదు. లో ఫ్లేమ్లో మెల్లిగా ఈ వెన్న ఇలా నురుగులాగా మారి ఇది మళ్ళీ మనకి నెయ్యి కింద కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో ఇలా ఒక గిన్నెలో అలాగే ఇలా ఒక కడాయిలో పెట్టాను చూడండి. ఇప్పుడు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే సో మొత్తం ఇదేంది వాటర్ లాగా వచ్చింది అన్న ఫీల్ వస్తుంది. కాకపోతే మెల్లిగా ఇది మరిగి ఇందులో ఉన్న మనకి పాల వాటర్ కానీ ఈ మీగడలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ నెయ్యి మిశ్రమం మాత్రమే మిగులుతుంది అన్నమాట. సో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది అడుగంటుతుంది. సో ఎవరికైనా అడుగంటుతుంది, దాని గురించి అస్సలు భయపడకండి. అండ్ ఈ స్టేజ్లో చూసినా కానీ ఏంటబ్బా ఇలా అవుతుంది అని చాలామంది టెన్షన్ పడతారు ఫస్ట్ టైం చేసేవాళ్ళు. ఏముండదండి, ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మరగబెట్టాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైట్ బ్రౌనిష్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మరగబెడితే మన నెయ్యి అనేది అయిపోయింది అని అర్థం. ఇందులో కొంతమంది ఒక్కొక్కటి వేస్తారండి. కొంతమంది తమలపాకులు వేసుకుంటారు, కొంతమంది ఏమంటారు లవంగా ఉంటుంది కదా, లవంగా వేసుకుంటారు. మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనేసి. సో నేను మాత్రం ప్రజెంట్ ఏం వేయట్లేదు, నా దగ్గర ఏం అవైలబుల్ లేవు. మీరు కావాలి అనుకుంటే తమలపాకు వేసి మరగబెట్టుకోవచ్చు. సో చల్లారిన తర్వాత మనకి మళ్ళీ ఇలా గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. నెయ్యి ఎలా గడ్డ కడుతుందో అలా గడ్డ కట్ట ముందుకే ఇలాంటి గ్లాస్ జార్ తీసుకొని ఇందులో మనం నెయ్యి అనేది వడకట్టుకుందాము. అయితే నెయ్యికి కానీ పచ్చళ్ళకి కానీ ఇలాంటి వాటికి ప్రిజర్వ్ చేసే వాటికి మ్యాక్సిమం గ్లాస్ వస్తువులే వాడండి ప్లాస్టిక్ కన్నా. ఎందుకంటే గ్లాస్ అయితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి గ్లాస్వి రికమెండ్ చేస్తున్నాను. గ్లాస్వే కొనుక్కోండి మ్యాక్సిమం. ఇలాగా ఏదైనా జామ్ సీసాలు ఇలాంటివి వస్తే పడేయకుండా ఇలా రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ప్లాస్టిక్ అంటే రీయూజ్ చేస్తే కూడా అంత మంచిది కాదు. గ్లాస్వి రీయూజ్ చేసుకున్నా పర్లేదు, ఏం కాదు. సో చూడండి, ఇలాగా మనం ఈ నెయ్యి అనేది మొత్తం వడకట్టుకోవాలి. ఎంత ప్యూర్గా ఎంత పర్ఫెక్ట్గా ఏమంటారు అంత ప్యూర్గా కనిపిస్తుందండి నా కళ్ళకి. అంత హ్యాపీనెస్ వచ్చిందో. ఈ నెయ్యి అనేది చేసిన ప్రతిసారి ఇదే హ్యాపీనెస్ ఉంటుంది. మనం బయట షాపుల్లో కొనేది మ్యాక్సిమం, నేను 100కి 100% చెప్తున్నాను, మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అసలు నెయ్యి అనేది ఉండదు. అందులో డాల్డా కానీ కొన్ని కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్టిఫిషియల్ థింగ్స్ వేసి తయారు చేస్తారు. సో మనం ఎలాగో మ్యాక్సిమం పాలు అనేది తీసుకుంటాం కాబట్టి ఆ పాలతోనే రోజు ఒక 1 మినిట్ మనము మన టైంని స్పెండ్ చేయడం వల్ల మీగడ అంతా కలెక్ట్ చేసి పెట్టుకొని ఒకరోజు మంత్లీ 2 మంత్స్కో ఒకరోజు ఒక 2-3 అవర్స్ ఈ నెయ్యి చేసుకోవడానికి టైం స్పెండ్ చేస్తే ఎంతో టేస్టీ ఎంతో హెల్దీ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బయట మనకి మంచి ప్రోడక్ట్స్ అనేవి లేవు కాబట్టి సింపుల్గా ఈజీగా మనమే కొద్దిగా కష్టపడితే నెయ్యి అనేది తయారవుతుంది. ఇది ఎంత హెల్దీయో మీకు మాటల్లో చెప్పలేము, అంత హెల్దీ అన్నమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పరిగడుపున ఒక స్పూన్ నెయ్యి తిన్నా కానీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ కానీ ప్రతి ఒక్కటి డీటాక్స్ చేస్తుంది బాడీని. సో ఇలా సింపుల్గా ఈజీగా నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే నేను ఇంతకుముందు వీడియో పెట్టాను, చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మొహమాట పడకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మనకి నెయ్యి చల్లారిన తర్వాత ఇలా అవుతుంది. ఇవి ఏ వస్తువులు కూడా మ్యాక్సిమం రీఫ్రిజిరేట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకొని తినడానికి ట్రై చేయండి. చాలా తక్కువ వస్తువులు ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టాలో ఇంపార్టెంటో అవి మాత్రమే యూజ్ చేయండి. సో ఇలా సింపుల్గా ఈజీగా నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపో. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.